పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి దయాకర్ రెడ్డి గారు, సీతా దయాకర్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారంటే అది వాస్తవమే. అది వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యంగా ఏంటంటే జూరాల నుంచి కోయిల్ సాగర్కు లిఫ్ట్ చేసి, కోయిల్ సాగర్ నుంచి మళ్ళీ తిరిగి లిఫ్ట్ చేసినప్పుడు కోయిల్ సాగర్ నీళ్ళు తీసుకుపోతున్నారు అనేటువంటి వారు అనుకుంటున్నారు. యాక్చువల్లీ కోయిల్ సాగర్ ప్రజెంట్ లెవెల్ దాని ఎఫ్ఆర్ఎల్ 410, అయితే దాన్ని ఒక 10 మీటర్లు పెంచుతున్నాము 420 పెట్టి అక్కడి నుంచి కాలువ లెవెల్ ఏం పెడుతున్నామంటే 410 పెడుతున్నాం. అంటే కోయిల్ సాగర్ ఒరిజినల్గా ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఏమీ మార్చలేము, ఆ నీళ్ళు వాళ్ళకే వదిలేస్తున్నాం. కానీ అది టెక్నికల్గా వాళ్ళు చెప్పడానికి కూడా రమ్మంటే కూడా రాలేదు. మన రౌండ్ టేబుల్ సమావేశానికి పర్సనల్గా చెప్దామని వెళ్ళినా కూడా మాకు కలవలేదు. మరి సీఎం గారి మీటింగ్ని ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని చెప్పడంతో 2 కాన్స్టిట్యున్సీలలో సీఎం గారు వచ్చినప్పుడు అది కొంత మనకు ఎంబరాస్మెంట్గా ఫీల్ అయినా మేము. తర్వాత వారికి వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పినాం, అసలు మీరు తెలంగాణ మూవ్మెంట్కు మీరు ద్రోహం చేస్తున్నారని ఇప్పటిదాకా అనుకున్నాము, కానీ మహబూబ్ నగర్ జిల్లా కూడా ద్రోహం చేస్తున్నారు అని ముద్ర పడుతుంది మీ పార్టీకి, మీరు జాగ్రత్త, మీ వాళ్ళని మీరు కొంచెం మార్చుకోండి అని చెప్పేసి మేము తెలుగుదేశం వాళ్ళకు ఖచ్చితంగా చెప్పడంతో వాళ్ళు తర్వాత ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడడం బంద్ చేశారు. అంటే అది అవగాహన రాహిత్యం అని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇంకొక వ్యతిరేకత జూపల్లి గారు కూడా ఏముందంటే, జూరాల నుంచి నీళ్ళు పోతున్నాయి కదా వారికి, అది నేను అనేది జూరాల నుంచి నీళ్ళు పోతే నాకు మరి నా కొల్లాపూర్కి నీళ్ళు ఎట్లా, వారికి మొన్న ఇది ధర్మారెడ్డి గారి సంస్మరణ సభలోపటినే వారికి వారితోనే అనిపించినాం, రేపటి నాటికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఒక రిజర్వాయర్కి వారి పేరు పెడతామని చెప్పి కూడా వారి సభలో ప్రకటించింది. అయితే మనసులో వారికి ఉన్నది జూరాల నీళ్ళు వెళ్ళిపోతుంది కదా, వారు చెప్పినాం జూరాల నుంచి మనం నీళ్ళు తీసుకుపోయేది, జూరాల ఎంత కెపాసిటీ అంటే 11 టీఎంసీల కెపాసిటీ, మనకు కావాల్సింది 70 టీఎంసీలు. కాబట్టి జూరాల ఫ్లడ్ వచ్చినప్పుడు, జూరాల ఓవర్ఫ్లో అయినప్పుడే మనము నీటిని మనం లిఫ్ట్ చేస్తాం. కాబట్టి జూరాలకు సంబంధమే లేదు కదా, జూరాల ఓవర్ఫ్లో అయ్యి శ్రీశైలం పోతుంటాయి, అది ఆ టైంలో మనం లిఫ్ట్ చేస్తాం. మనకు ఉన్నటువంటి 35 డేస్ లిఫ్ట్ మన ఫ్లడ్ డేస్ అని చెప్పి మనకు రికార్డు ఉన్నది. కాబట్టి ఆ రికార్డు ప్రకారంగా 35 రోజులలో రోజుకు 2 టీఎంసీల ప్రకారంగా 70 టీఎంసీలను లిఫ్ట్ చేసుకుంటాం. జూరాలకి ఏం సంబంధం లేదు, జూరాల ఫుల్ ఉంటుంది, నీకు కావాల్సిన జూరాల ఫుల్ ఉండాలి. కాబట్టి నీ నీళ్ళు కదా తీసుకుపోయేది, నేను చెప్పినాక కొంచెం కరెక్టేనండి అంటాడు, కానీ ఏదో ఒక మూల జూరాల నీళ్ళు పైకి పోతాయేమో. అసలు జూరాల నీళ్ళే లేవంటే అసలు బ్యారేజ్ అదే డ్యామా అక్కడ రిజర్వాయర్ ఉన్నదా, లేదు కదా అని చెప్పారు. అంటే అయినా కూడా వారు దీన్ని కొంచెము ఇప్పుడే వారు చెప్పిన ప్రకారంగా తెలుస్తున్నది, అయినా మన వారి అంశం కూడా కొంత మార్చవలసిన అవసరం ఉంది. కానీ ఇదే సభ నుంచి నేను రాఘవాచార్యని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మనకు తెలంగాణలో ఇక మనకు ముందు ఏదన్నా గ్రావిటీ ద్వారా ఫ్లో పోగలగాలంటే ఒకటి జూరాల టు పాకాలని ఒకటి మేము ప్రపోజ్ చేసి, రాఘవాచార్య గారు నాకు ఫుల్ దాన్ని బయటపడేసారు. అయితే నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అది మొత్తం మహబూబ్ నగర్కు 7 లక్షల ఎకరాలు. కానీ ఏవైతే ఎప్పుడన్నా మనకు ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు మనం మొత్తం ఒక 400 కిలోమీటర్లు 3 జిల్లాలో వరంగల్ పాకాలంటే పాకాల వరకు పోయేటువంటి ఏరియా ఏదైతే ఉందో అది కూడా నల్గొండ మహబూబ్ నగర్కు లెక్కని, అది కూడా మొత్తం సెమియారిడ్ జంగం తాలూకా కూడా దరిద్రం తాలూకా, అక్కడ కూడా నీళ్ళేం లేవు. అయితే జూరాలలో ఫ్లడ్ వచ్చినప్పుడు తెలంగాణలో గ్రావిటీ స్కీమ్ వితౌట్ ఎనీ లిఫ్ట్ వీ కెన్ డ్రా వాటర్ అప్ టు పాకాల, జూరాల టు పాకాల 400 కిలోమీటర్లు, అది కూడా 70 టీఎంసీలు మనం డ్రా చేసుకోవచ్చు అనేది ఒక పథకం అది. అయితే ఆ పథకం వచ్చే వరకు రాఘవాచార్య గారు అది మహబూబ్ నగర్లో ఏదైతే జూరాల లెఫ్ట్ కెనాల్ ఉందో దాన్ని వైడెన్ చేసేసి ఎక్కడెక్కడైతే రిజర్వాయర్, ఎక్కడైతే కాలువని ఏవైతే స్ట్రీమ్ కోర్సెస్ క్రాస్ అవుతున్నాయో అక్కడ మొత్తం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అప్ టు కొల్లాపూర్ వరకు మనం ప్రపోజ్ చేసినాం. అయితే మనకు జూరాలలో మనం నీళ్లు నింపుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి లేదు, 11 టీఎంసీల కంటే ఎక్కువ నిల్వ చేయలేదు. వచ్చిన ఫ్లడ్ని మహబూబ్ నగర్ జిల్లాలో ఒక 4-5 రిజర్వాయర్లు, ఈవెన్ ధర్మారెడ్డి గారు కూడా
ఈ విషయంలో అతను పట్టుబట్టింది అన్నాడు. మనం జూరాల లెఫ్ట్ కెనాల్ని వైడెన్ చేసి ఈ నీళ్ళని తీసుకెళ్లి కొల్లాపూర్ దగ్గర గుట్టలు ఏవైతే ఉన్నాయో ఈ గుట్టల్ని కనుక మనం కనెక్ట్ చేసినట్టయితే మన వెలిగొండ ప్రాజెక్టులు ఎట్లయితే 50 టీఎంసీల నీళ్ళు వాళ్ళు స్టోర్ చేసుకుంటున్నారు అక్కడ వెలిగొండ ప్రాజెక్టులో గుట్టలన్నిటిని కలిపి శాడలన్నీ కాంక్రీట్తో కలుపుకొని. అట్లనే మనం కొల్లాపూర్ దగ్గర కూడా అలాంటి ఛాన్స్ ఉన్నది. మీరు దీన్ని తప్పకుండా చేయాలన్నప్పుడు దీన్ని ప్రపోజ్ చేసినాం అన్నాడు. చేస్తే అక్కడ మనకు దాదాపు 18 టీఎంసీల వాటర్ మనకు అక్కడ స్టోర్ చేసుకునే అవకాశం వస్తున్నది. కొల్లాపూర్ దగ్గర 18 టీఎంసీ మధ్యలో 3-4 రిజర్వాయర్లు కట్టుకున్నట్టు దాదాపు 10-12 టీఎంసీల వాటర్ మనకు రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఒక్క మహబూబ్ నగర్లోని దాదాపు 30 టీఎంసీల నీళ్లు మనము రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ నీళ్ళని మనం తర్వాత లిఫ్ట్ చేసుకుంటామా ఎట్లా చేసుకుంటామో తర్వాత చేసుకుంటాం. కానీ నేను అంటున్న రాఘవాచారి గారు, మీరు ఇప్పటి నుంచి జూరాల పాకాలు అనగా మీరు దాన్ని వ్యతిరేకించకండి. ఎట్లయితే ఇంతకుముందు నేను 2 సంఘటనలు చెప్పాను. ఇది ఎవరి యొక్క నీళ్ళని ఎవరి హక్కులను తీసుకుపోయేది కాదు. ఇది మొత్తం కిందికి పోయేటువంటి సీమాంధ్రకు ఏదైతే పోతిరెడ్డిపాడు ద్వారా అడుగుపోవాల్సిన నీళ్ళని ఇటు మలుపుకుంటున్నాం. అంతే మనం అవలసింది. వాళ్ళకెంత హక్కు ఉందో మనకంత హక్కు ఉన్నది. దీన్ని హక్కుగా మనం చూపించుకోగలిగినప్పుడే పోతిరెడ్డిపాడు కౌంటర్గా మనం చూపించుకోగలుగుతాం. మన దగ్గర ఫ్లడ్ మీద కాంటంప్లేట్ చేసిన ప్రాజెక్ట్స్ లేవు. ఇది కనుక ఈ 2 కనుక వచ్చినట్టయితే, ఏది పాలమూరు రంగారెడ్డి తర్వాత జూరాల పాకాల కనుక వచ్చినట్టయితే 140 టీఎంసీల కెపాసిటీ రిజర్వ్ మనం ప్రాజెక్ట్ని మనం ప్రతిపోదు చేసుకోగలుగుతాం. రేపటి నాటికి నారాయణపూర్ నుంచి తెచ్చుకుంటామో ఎక్కడి నుంచి తెచ్చుకుంటామో మనకు గ్రావిటీ ద్వారానే వచ్చేటువంటి అవకాశాలు కూడా మనం చూస్తున్నాం. నారాయణపూర్ నుంచి కూడా మనకు 100 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ కనుక దొరికినట్టయితే మనకు 400 లెవెల్లో మనకు వచ్చినట్టయితే మహబూబ్ నగర్కు చాలా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అక్కడ ఫ్లడ్ వాటర్తో వచ్చిన నీటితో కూడా నింపుకునే అవకాశం ఉంది. కాబట్టి మనకు పాలమూరు రంగారెడ్డి నేషనల్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. జూరాల నుంచి పాకాల అనేది దాని తర్వాత చేద్దాం. ఇది అయిన తర్వాత దాని దగ్గర విధంగా మీరు దాన్ని అధ్యయన వేదిక తరఫున మీరు స్టేట్మెంట్లు దాన్ని టక్కని ఇచ్చేసేసి కొంచెం దాన్ని, అందుకే దాని పేరు కూడా నేను కేసీఆర్ గారు అంటే ఏ మీటింగ్లో చెప్పు జూరాల పాకాలు అనేది. అయ్యో జూరాల పాకాలు అనకండి, జూరాల ఫ్లడ్లోకి వెళ్ళాలండి. ఎటు పోతుంది ఎవరికి అర్థం కాదు. జూరాల ఫ్లడ్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇప్పటి నుంచి దాన్ని మీరు ఏమంటారు, మీరు అధ్యయనం చేద్దాం. కాకపోతే మీతో డిస్కస్ చేస్తాం, అంతేగాని దాన్ని చేయకండి. కాబట్టి మనం సాధించుకోవాల్సినటువంటి ప్రాజెక్టులలో ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇంకా సాధించవలసినవి ఏంటి ఉన్నాయంటే జూరాల పాకాలతో కంటే ముందు మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, తర్వాత జూరాల పాకాల, దాని తర్వాత మన ఆర్డిఎస్కు సంబంధించినటువంటి మన రాజోలి లిఫ్ట్ స్కీము, తర్వాత ఆర్డిఎస్కు ఒక బ్యారేజ్, దాని తర్వాత మనకు ఇప్పుడున్నటువంటి నడుస్తున్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా 1 సంవత్సర కాలంలో పూర్తి చేసుకొని కనీసం మనకు 7 లక్షల ఎకరాలను మనం అందించేటువంటి పరిస్థితిలో దీన్ని మనం యంత్రాంగాన్ని మనం ఫోర్స్ చేసే పద్ధతిలో మన పోరాటాలు